తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. నారాయణపేటలోని ధన్వాడ, మరికల్, దామగిద్ద మండలాల్లో రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు సైతం ఇవ్వలేదని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులకు రేషన్ కార్డులను పంపిణీ చేశామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించింది బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. 42% బీసీ రిజర్వేషన్ అమలైతే కేటీఆర్ రాజకీయ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో చిరుత కలకలం రేపింది. 20 రోజులుగా వీరన్నపేట, టీడీగుట్ట జనావాసాల్లోకి చిరుత రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో చిరుతను బంధించేందుకు అధికారులు ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేశారు. మెదక్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ హత్య కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సెల్ ఫోన్తో పాటు గన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు షాబుద్దీన్ విజయవాడకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గంజాయి తరలిస్తున్న బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడి నుంచి 7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ రఘు తెలిపారు. డబ్బులకు బానిసైన బాలుడు గంజాయిని విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. అతడిని మైనర్ జువైనల్ జస్టిస్ ముందు హాజరుపరిచామని ఏసీపీ రఘు వెల్లడించారు. భద్రాద్రి జిల్లా చింతలతాండ, గుండ్లమడుగు గ్రామాల మధ్య పుణ్యపు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటుందని వాపోతున్నారు. శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులను స్థానికులు వేడుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక, ఇల్లంతుకుంటలో రాత్రి నుంచి భారీ వర్షాలు కురిశాయి. వర్షాలకు చెరువులు, కుంటలు నిండిపోయాయి. రోజంతా వర్షం పడటంతో రైతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. నల్లగొండ జిల్లాకు అక్రమంగా కూలీలను తీసుకొస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో చేపల వ్యాపారం పేరుతో కూలీలను అక్రమ రవాణా చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 36 మందిని పోలీసులు రెస్క్యూ చేశారు. వారి పని పేరుతో కూలీలను వెట్టి చాకరీ చేయిస్తున్నారని పోలీసులు తెలిపారు. కూలీలను తీసుకొచ్చిన 3 నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఏకదాటిగా కురిసిన వర్షానికి కరీంనగర్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే దీంతో కాలనీవాసులు నిత్యావసర సరుకులు తీసుకోవడానికి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. వర్షపు నీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు అధికారులను విన్నవించారు. మహబూబాబాద్ జిల్లాలో విద్యుత్ షాక్ కలకలం రేపింది. నిన్న కురిసిన భారీ వర్షంతో గిరిజన బాలుర పాఠశాలలకు విద్యుత్ తీగలు తగిలాయి. 3 విద్యార్థులు రేకులను తాకడంతో వారికి విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే వారిని పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను పరీక్షించిన వైద్యులు వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షానికి కాలనీలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో ఆ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్న వర్షం పడితే కాలనీ మొత్తం వరద నీరు చేరుతుందని స్థానికులు వాపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యాపలగట్టలో ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. కొన్ని రోజులుగా దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మరోసారి ఇద్దరు మాట అనుకోవడంతో రమేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. రమేష్ తరపు బంధువులు మాత్రం హత్య చేశారని అనుమానం వ్యక్తం చేశారు. హత్య లేదా ఆత్మహత్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. దీంతో 15 గేట్లెత్తి 28,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు అధికారులు విడుదల చేశారు. చెర్ల, గోదావరి పరివాహక గ్రామాల్లో ఈతవాగు వరద రోడ్డుపైకి చేరటంతో వాహన రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది.